రాజమహేంద్రవరం నగరంలో హ్యాపీ స్ట్రీట్ను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ పాల్గొన్నారు. యోగా, లైవ్ స్టేజ్, క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలను హ్యాపీ స్ట్రీట్లో నిర్వహించుకోవచ్చు అని ఎంపీ భరత్ అన్నారు. పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగించాలన్న సంకల్పంతో హ్యాపీ స్ట్రీట్ను ఏర్పాటు చేశామంటున్న ఎంపీ భరత్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. నగరం బాగా సుందరవనంగా తయారవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఏకేసీ కాలేజీలో ఇక్కడ రోడ్లో ఉన్నాం. ఏంటి ఏవి అప్పారు పాపలతోటి ఆడుకునే విధంగా ఇది హ్యాపీ స్ట్రీట్ అని చెప్పేసి దీన్ని ఇక్కడ అభివృద్ధి చేశారు. దీనికి అంతటికీ కూడా రాజమండ్రి ఎంపీ మార్కాన్ భరత్ అలాగే జిల్లా అధికారులతో కలిపి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. దీని మీద మనతో మాట్లాడటానికి ఈరోజు హోంమంత్రి తానేటి వనిత గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ ఇతర అధికారులందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దీంతో మాట్లాడటానికి మనతో ఎంపీ భరత్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ హ్యాపీ స్ట్రీట్ని రూపకల్పన చేశారు? ఇది ఎక్కడ కాన్సెప్ట్ చూశారు? అసలు రాజమండ్రిలో ఎట్లా ఉంది? వెస్టర్న్ కంట్రీస్లో, సిటీస్లో, పూణే, చెన్నై లాంటి ప్లేసెస్లో ఒక ఐకానిక్ రోడ్ని తీసుకుని దీన్ని హ్యాపీ స్ట్రీట్ కింద ఎవ్రీ సండేస్ ఇవాళ పిల్లలు చూస్తే చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్లోను వీటిల్లోనూ ఆల్మోస్ట్ అవర్స్ టుగెదర్ డే అండ్ నైట్ కూడా వాళ్ళని తోముతూ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా స్ట్రెస్కి, యాంగ్జైటీకి గురవుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా రిలాక్స్ అవ్వడానికి ఫోన్కి ఎడిక్షన్ అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా మార్నింగ్ 6 to 10 o'clock ఎవ్రీ సండే వీకెండ్ తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఇక్కడ జూంబా, ఫ్లాష్ మాబ్స్, అదేవిధంగా డాన్స్ ప్రోగ్రామ్స్, స్పోర్టింగ్ ఈవెంట్స్, ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ఎట్ ఏ సింగిల్ ప్లేస్ ఈట్ స్ట్రీట్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద రాజమండ్రిలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక్కడ చూసిన థౌజండ్స్ ఆఫ్ పాపులేషన్కే మనకి కంటికి కనబడతాం. ఇప్పుడు అంటే ఇలాగా మనం చూస్తే రాజమండ్రిలో ఇంకేదైనా కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నారా? ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, అదే రకంగా మెప్మా స్ట్రీట్స్ కూడా రేపు భవిష్యత్తులో తీసుకుని వస్తాము. ఇలాగా అన్నీ కూడా ప్రజలకి ఏదైతే కావాలో అవి ముందుగానే మనము అనలైజ్ చేసి ఇవాళ అందిస్తూ ఉన్నాము. ఇవాళ పబ్లిక్ కూడా థౌజండ్స్ ఆఫ్ పబ్లిక్ రావడం కూడా, స్వచ్ఛందంగా రావడం కూడా ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇది హిట్ అయిన ప్రోగ్రామ్ కింద ఉంది. హ్యాపీ స్ట్రీట్లో ఎప్పుడెప్పుడు ఏ రోజున ఈ కార్యక్రమం ఎక్కువ ఉంది? ఇది ఓన్లీ సండేసే ఉంటుందండి. మార్నింగ్ 6 to 10 ఉంటుంది. ఈవినింగ్ టైం ఆటోమేటిక్గా ప్రజలు వస్తూ ఉన్నారు కాబట్టి ఇది డెఫినెట్గా ప్రజలకు అందరికీ కూడా సిటీస్లో ఉంది. వై నాట్ రాజమండ్రి? సో అదే రకంగా ఇక్కడ రాజమండ్రిలో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఈవెన్ crore rupees కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఇన్వెస్ట్ చేయకపోయినా ఇంత పెద్ద మ్యాసివ్ ప్రోగ్రామ్ అవుతుంది. ఇవాళ మనసుకు కూడా చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఇది హ్యాపీ స్ట్రీట్లో ఎలాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎలాగ ఆనందంగా జరుపుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా ఈ హ్యాపీ స్ట్రీట్కి వచ్చి ఆనందంగా గడపడానికి వీలుగా ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి అనేక గేమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే పెద్దలు కూర్చోవడానికి చాలా అలంకరణలు చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ పార్కు కూడా త్వరలోనే ఒక సుందరవనంగా తయారు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పారు. ఈరోజు సాయంత్రం హోంమంత్రి తానేటి వనిత ఈ హ్యాపీ స్ట్రీట్ని ప్రారంభించారు. రాజమండ్రిలో ఇప్పటికే ఈట్ స్ట్రీట్ ఒకటి ప్రారంభం అయింది. అలాగే ఇప్పుడు అనేక చోట్ల కూడా ఇలాగా రోడ్లని అభివృద్ధి చేసి అంటే అందరూ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పిల్లలతో పాటు పెద్దలతో కూడా చాలా వినోదాన్ని, ఒక టూరిజం స్పాట్ని కింద రాజమండ్రిని, ఈ చారిత్రక నగరాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఇలా చేశామని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, హ్యాపీ స్ట్రీట్ నుంచి.